తెలుగులో ఎన్నో సినిమాల్లో తనదైన కామెడీ టైమింగ్తో గుర్తుండిపోయే పాత్రలో మెప్పించిన నటుడు ఫిష్ వెంకట్. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల తనకు కలిగిన ఆర్థిక ఇబ్బందులను ఫేస్ చేస్తున్నాడు. అనారోగ్య కారణాలతో సినిమాలకి దూరంగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఈయన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తెలుసుకున్న నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు తన వంతుగా ₹1,00,000 సహాయం అందించారు. చదలవాడ శ్రీనివాసరావు తరపున ఫిష్ వెంకట్కు ₹1,00,000 చెక్కును టీఎఫ్పీసీ ట్రెజరర్ నిర్మాత రామసత్యనారాయణ, టీఎఫ్పీసీ సెక్రటరీ టి ప్రసన్నకుమార్, దర్శకుడు కె అజయ్ కుమార్, తెలుగు ఫిలిం ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ కలిసి అందించారు. ఈ సందర్భంగా టీఎఫ్పీసీ ట్రెజరర్ నిర్మాత రామసత్యనారాయణ మాట్లాడుతూ, మా చదలవాడ శ్రీనివాసరావు ఎక్కడో ఒక వీడియోలో ఫిష్ వెంకట్ పడుతున్న ఆర్థిక ఇబ్బందులు చూసి ఆర్థిక సహాయం కింద ₹1,00,000 అందించారు. అడిగితేనే సహాయం చేయలేని ఈ రోజుల్లో అడగకుండానే సహాయం చేసి పెద్ద మనసును చాటుకున్నారు. దర్శకుడు కె అజయ్ కుమార్ మాట్లాడుతూ, రాత్రి న్యూస్ ఛానల్లో వేసిన ఒక వీడియోలో ఫిష్ వెంకట్ గురించి చూసి తెలుసుకుని చదలవాడ శ్రీనివాసరావు ₹1,00,000 సహాయం అందించడానికి ముందుకు రావడం ఆహ్వానించదగ్గ పరిణామం అన్నారు. ఇక టీఎఫ్పీసీ సెక్రటరీ టి ప్రసన్నకుమార్ మాట్లాడుతూ, నిజానికి ఫిష్ వెంకట్ గారు సహాయం కోరకుండానే ఆయన పడుతున్న ఇబ్బంది తెలుసుకుని చదలవాడ శ్రీనివాసరావు మా ద్వారా ₹1,00,000 చెక్కును అందించడం సంతోషంగా ఉంది. గతంలో కూడా చదలవాడ శ్రీనివాసరావు ఎంతో మందికి అన్ని విధాలుగా సహాయపడ్డారు. కోవిడ్ టైంలో ఇండస్ట్రీలో ఎంతో మంది వర్కర్స్ కి సపోర్ట్గా నిలబడ్డ విషయాన్ని ప్రస్తావించారు. చిత్రపురి కాలనీ ద్వారా ఎంతో మంది వర్కర్స్ అక్కడ నివసించడానికి ఆయన వంతు సహాయం అందించి పెద్ద మనసు చాటుకున్నారు. ఇలా ఎంతో మంది జీవితాలను నిలబెట్టారు. తెలుగు ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ గారు మాట్లాడుతూ, అడగందే అమ్మాయినా అన్నం పెట్టదు అంటారు. కానీ అడగకుండానే సహాయం చేసే మంచి వ్యక్తిగా నిలిచారు చదలవాడ శ్రీనివాసరావు. ఫిష్ వెంకట్ గారు మాట్లాడుతూ, నా కష్టాన్ని తెలుసుకుని అడగకుండానే ₹1,00,000 సహాయం అందించిన చదలవాడ శ్రీనివాసరావుకి ధన్యవాదాలు తెలిపారు. ఈయన చేసిన ఈ సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. నేను నా కుటుంబం ఆయనకి ఎప్పటికీ రుణపడి ఉంటాము అని భావోద్వేగానికి లోనయ్యారు ఫిష్ వెంకట్.